హలో స్టూడెంట్స్, 8th క్లాస్ తెలుగు బాట తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని పాఠాలకు మనం నోట్స్ తెలుసుకుంటున్నాం కదా. పిల్లలు వీడియోతో పాటుగా చదవండి, ఈజీగా నేర్చుకోవచ్చు. కావాలంటే వీడియోని పాజ్లో పెట్టుకుని నోట్స్ రాసుకోవచ్చు. ఓకేనా? నేను పాఠంలో ఉన్నటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు అలాగే వ్యాకరణాంశాలు అన్నింటినీ మన ఛానల్లో షేర్ చేస్తున్నాను. తప్పకుండా ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ప్లేలిస్ట్ని చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అన్ని తరగతులకు సంబంధించిన పాఠాలను నేను షేర్ చేస్తున్నాను మన ఛానల్లో. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనం వ్యక్తీకరణ సృజనాత్మకత ఇందులో ఉన్న ప్రశ్నలు చూద్దాము. నిన్నటి క్లాస్లో మనం భువన విజయం ఈ పాఠంలో ఉన్న ప్రశ్నలు చూసాము. ఇప్పుడు ఆతిథ్యం ఈ పాఠంలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు నేర్చుకుందాం. ఓకే, సెకండ్ సెమిస్టర్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న సెకండ్ సెమిస్టర్లో ఆతిథ్యం ఈ పాఠానికి సంబంధించిన నోట్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకుందాము. పాఠం పేరు ఆతిథ్యం. వ్యక్తీకరణ సృజనాత్మకత. ఇందులో ఆ అనేటటువంటి రోమన్లో క్రింది ప్రశ్నలకు 4 వాక్యాలలో జవాబులు రాయండి అని ఇచ్చారు. ఇవి చిన్న ప్రశ్నలు, సమాధానం క్లుప్తంగా ఉంటే సరిపోతుంది. మొదటి ప్రశ్న, ఈ పాఠానికి ఆతిథ్యం శీర్షిక తగిన విధంగా ఉందని మీరు భావిస్తున్నారా? ఎందుకు? శీర్షిక అంటే మనం ఇప్పుడు టైటిల్ అంటాం కదా. ఆతిథ్యం పాఠానికి ఆతిథ్యం అనే శీర్షిక తగిన విధంగా ఉందని మీరు భావిస్తున్నారా? ఎందుకు? సమాధానం, ఆతిథ్యం పాఠ్యాంశానికి ఆ పేరు తగిన విధంగానే ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అతిథి దేవోభవ అనే భారతీయ సంప్రదాయాన్ని కవి చక్కగా వివరించారు. అడవిలో దారి తప్పిన వేటగానికి మగపావురం చక్కటి ఆతిథ్యం ఇచ్చింది. చలితో వణుకుతున్న అతని శరీరానికి వేడినిచ్చింది. మంటల్లో పడి తనకు తానుగా ఆహారంగా మారింది. అతిథి ఆకలిని తీర్చింది. కాబట్టి ఈ పాఠానికి ఆతిథ్యం అనే శీర్షిక తగిన విధంగా ఉందని నేను భావిస్తున్నాను అని మనం ఇక్కడ ఎండింగ్లో రాసుకోవచ్చు, కన్క్లూజన్. ఓకే, తర్వాత రెండవ ప్రశ్న, అతిథులకు మీరు ఎలా మర్యాద చేస్తారో రాయండి. మా ఇంటికి వచ్చిన అతిథిని దైవంతో సమానంగా భావిస్తాను. ఇంట్లోకి వచ్చి కూర్చోమని మర్యాదతో ఆహ్వానిస్తాను. ముందుగా అతనికి తాగటానికి మంచినీళ్ళు ఇస్తాను. యోగక్షేమాలను గురించి కూడా అడుగుతాను. ఉదయాన్నే వస్తే ఉపాహారాన్ని, మధ్యాహ్నం సమయంలో వస్తే భోజనాన్ని ఏర్పాటు చేస్తాను. వినయ విధేయతలతో ఆయన ఎందుకు వచ్చారో వివరాలు తెలుసుకుంటాను. పిల్లలు, మీరు కూడా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే మంచినీళ్ళు అడగాలి ఫస్ట్. ఓకేనా? రండి కూర్చోండి అని చెప్పి మంచినీళ్ళు ఇవ్వాలి. అన్నీ అమ్మే ఇవ్వాలి అని ఏం లేదు. మీకు మర్యాద ఎంతవరకు ఉందో, ఎంతవరకు తెలుసో మరి వాళ్ళకి అర్థం అవ్వాలంటే మీరు చూపించే మర్యాద మీరు చూపించాలి. అవునా? గుర్తుంచుకోండి. ఎవరైనా గెస్ట్లు వస్తే చక్కగా కూర్చోండి అని చెప్పి మంచినీళ్ళు ఇవ్వటం, అమ్మ కాఫీ కలిపితే కాఫీ తీసుకువెళ్ళి ఇవ్వటం, అమ్మ ఏదైనా పలహారం రెడీ చేస్తే దాన్ని తీసుకువెళ్ళి ఇవ్వటం, ఇలాంటి మంచి లక్షణాలు అలవర్చుకోండి. ఓకేనా? మూడవ ప్రశ్న, ఎవరైనా ఆపదలో ఉంటే వారికి మీరు ఎలా సహాయపడతారో రాయండి. పరోపకార్థమిదం శరీరం అని ఆర్యోక్తి. పరులకు ఉపకారం చేయడంలో ఉన్న ఆనందం మరెక్కడా ఉండదు. ఎవరైనా ఆపదలో ఉంటే వారికి సహాయం చేయడమే నా లక్ష్యం. ఆసుపత్రులలోని రోగులకు అవసరమైన రక్తాన్ని దానం చేయగలను. రక్తదాన ఆవశ్యకతను గురించి నలుగురికి వివరించి వారిలో స్ఫూర్తిని నింపుతాను. ఆడపిల్లలను ఏడిపిస్తున్న వారికి తగిన విధంగా బుద్ధి చెబుతాను. రోడ్డు ప్రమాదాలకు గురి అయిన వారిని అంబులెన్స్ సహాయంతో వైద్యశాలకు చేరుస్తాను. ఈ రకంగా ఎవరైనా ఆపదలో ఉంటే వారికి నేను సహాయపడతాను అని కన్క్లూజన్ ఎండింగ్లో రాయండి. ఓకేనా? నెక్స్ట్, క్రింది ప్రశ్నలకు 8 వాక్యాలలో సమాధానాలు రాయండి అని ఇచ్చారు కదా. మొదటి ప్రశ్న,
అతిథి పాఠ్య భాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. జవాబు: అతిథి దేవో భవ అనే భారతీయ సంప్రదాయాన్ని తిక్కన గారు అతిథి పాఠ్య భాగంలో చక్కగా వివరించారు. గాలివానలో ఒక అడవిలో దారి తప్పిన వేటగాడికి మంటల్లో దూకి తన శరీరాన్ని ఆహారంగా సమర్పించిన పావురం కథే అతిథి నేపథ్యం. అడవిలో మేతకు వచ్చిన ఆడపావురాన్ని వలలో బంధించిన వేటగాడు గాలివానలో దారి తప్పి ఒక చెట్టు క్రింద రాతి మీద వణుకుతూ పడుకున్నాడు. ఆ చెట్టు తొర్రలో నివసిస్తున్న మగపావురం ఆ గాలివానలో తన భార్య మరణించిందేమోనని దుఃఖించసాగింది. భర్త దుఃఖాన్ని గమనించిన భార్య తన ఉనికిని అతనికి తెలిపి ఆపదలోనున్న వారిని కాపాడటం కన్నా మించిన పుణ్యం మరొకటి లేదని చెప్పి వేటగానికి సహాయం చేయమని ప్రార్థించింది. మగపావురం వేటగానికి సహాయం చేసే ప్రయత్నం చేసింది. అతని కోరిక మేరకు చిన్న చిన్న పుల్లలను ఏరుకు వచ్చి చలిమంట వేసి వణుకును పోగొట్టింది. అతిథి ఆకలిని తీర్చడమే తన బాధ్యతగా భావించి మంటలో దూకి తన శరీరాన్ని ఆహారంగా సమర్పించింది. మగపావురం చేసిన సాహసానికి వేటగాడు నివ్వెరపోయి పశ్చాత్తాపపడ్డాడు. ఇంతకాలం తాను పక్షిజాతికి ద్రోహం చేశానని దుఃఖించాడు. తన ప్రవర్తనపై తనకే అసహ్యం వేసింది. ఆనాటి నుండి ఏ ప్రాణికి హాని కలిగించనని, త్యాగబుద్ధికి పక్షి శ్రేష్ఠుడే తన గురువని నిశ్చయించుకున్నాడు. తర్వాత ప్రశ్న: కపోతం వేటగాని మధ్య జరిగిన సంభాషణ రాయండి. కపోతానికి వేటగానికి మధ్యలో జరిగినటువంటి సంభాషణ అంటే కాన్వర్జేషన్. ఓకే. కపోతం: ఎవరయ్యా నీవు? ఇంత గాలివానలో వణుకుతూ ఇక్కడికి వచ్చావు? వేటగాడు: నేను ఒక వేటగాడిని. ఈ గాలివానలో దారి తప్పి ఈ చెట్టు క్రిందకి వచ్చాను. కపోతం: నిన్ను చూస్తుంటే బాగా అలసినట్లున్నావు. నీవు మా ఇంటికి వచ్చిన అతిథివి. నీకు ఏమి కావాలో చెప్పు. వేటగాడు: ఈ చలికి నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ చలి నుండి విముక్తి కలిగించు. కపోతం: ఇప్పుడే ఈ చితుకులతో మంట వేస్తాను, చలి కాచుకో అంది. వేటగాడు: నీ దయ వలన చలిపోయింది, కానీ ఆకలి వేస్తున్నది. కపోతం: మా జీవితాల్లో ఆహారం కూడబెట్టడం ఉండదు. ఆకలి వేసినప్పుడు దొరికిన ఆహారాన్ని తిని సంతృప్తి పొందుతాము. వేటగాడు: అయ్యో, ఈ విషయం తెలియక నేను నిన్ను ఆహారాన్ని కోరాను. కపోతం: నువ్వు మా ఇంటికి వచ్చిన అతిథివి కనుక నీ ఆకలిని తీర్చవలసిన బాధ్యత నాది. కాబట్టి నాకు నేనుగా నీకు ఆహారం అవుతాను. వేటగాడు: అయ్యో, నేను ఈ పక్షి జాతికి ఎంతో ద్రోహం చేశాను. కాబట్టి ఇక నుండి నా వేట వృత్తిని మానేస్తాను అనుకున్నాడు. అంటే కపోతం తనకు తానుగా ప్రాణాన్ని, తన శరీరాన్ని మంటల్లో వేసేసి ఆ వేటగానికి ఆహారంగా మారేసరికి ఆ వేటగానిలో వచ్చినటువంటి పశ్చాత్తాపంతో ఇలా అన్నాడు: అయ్యో, నేను ఈ పక్షి జాతికి ఎంతో ద్రోహం చేశాను. కాబట్టి ఇక నుండి నా వేట వృత్తిని మానేస్తాను అని నిశ్చయించుకున్నాడు. తర్వాత మూడవ ప్రశ్న: జంతువులు, పక్షులు సంరక్షణకు కృషి చేస్తున్న వారిని ప్రశంసిస్తూ రాయండి. జవాబు: భగవంతుడు సృష్టించిన జీవరాశులు అన్నీ ఉపయోగకరమైనవే. అందులో ముఖ్యంగా జంతువులను, పక్షులను రక్షించుకోవలసిన బాధ్యత మనదే. సాధు జంతువులు అయిన ఆవు, మేక, గొర్రె వంటి వాటినే కాదు, అడవి జంతువులు అయిన సింహం, పులి, ఏనుగు మొదలైన వాటిని కూడా మనం రక్షించుకోవాలి. జంతువులను చంపటం వలన పాపం వస్తుంది. అంతేకాదు, అడవులకు రక్షణ పోతుంది. దానితో అడవులు తగ్గి వర్షాలు రాకుండా పోతాయి. అందువలన అన్ని జంతువులను మనం రక్షించుకోవాలి. ఈ మధ్య రేడియేషన్, గ్లోబల్ వార్మింగ్ వలన చాలా రకాల పక్షి జాతులు అంతరించిపోతున్నాయి. పక్షులు, జంతువులను సంరక్షించుకుంటేనే మానవ మనుగడకు మంచిది. మనకు గుడ్లు, మాంసమే కాకుండా మానసిక ఆనందాన్ని కలిగించే అందమైన పక్షులను, జంతువులను కోల్పోకూడదు. ఈ విషయంలో అందరినీ చైతన్యపరచాలి.
ఈ కాలంలో ఎంతోమంది జంతువుల పక్షుల ప్రేమికులు వీటిని సంరక్షిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారిని అభినందించాలి. వారి మార్గంలో అందరూ నడిస్తే ప్రకృతి వైపరీత్యాలు వంటివి మనం అరికట్టవచ్చు. ప్రభుత్వ సంరక్షణ సంస్థలే కాకుండా ఇంకా అనేక మంది స్వచ్ఛంద జంతు పక్షి సంరక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నెల్లూరులో ఉన్న నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రాన్ని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే నెల్లూరులో నేలపట్టు అనే ఒక పక్షి సంరక్షణ కేంద్రం ఉందన్నమాట. దాన్ని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు అంటున్నారు. ఓకే పిల్లలు, మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో భాషాంశాలు, వ్యాకరణాంశాలు అన్నింటినీ మన ఛానల్లో షేర్ చేస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ క్లిక్ చేయండి, ఓకేనా? అప్పుడు నేను పెట్టే వీడియోస్ మీకు వెంటనే రీచ్ అవుతాయి. నోటిఫికేషన్ వస్తుంది కదా, వెంటనే మీరు ఆ వీడియో ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్ని అలాగే ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా? నేను ఏదైనా కొన్ని రెక్టిఫై చేసుకోవాలి, మార్చుకోవాలి, ఏదైనా ఇలా చేయాలి వీడియోస్, ఇటువంటి వీడియోస్ చేయాలి, ఇలాంటి ఒపీనియన్ ఏదైనా ఉంటే నాకు షేర్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.